రఘురామకృష్ణంరాజు సిఐడి కస్టడీ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీసీఎస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. సునీల్ నాయక్ ను విజయనగరం ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రెండో రోజు సునీల్ నాయక్ విచారణ ఎలా సాగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే సింధు, ఏదైతే రఘురామకృష్ణరాజు టార్చర్ కేసుకు సంబంధించి ఆయన్ని హత్యాయత్నం జరిగింది ఆ రోజు కస్టడీలో అని ఆయనైతే ఫిర్యాదు ఇచ్చిన మీదట ఆ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి రఘురామ పై ఈ ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి A7గా కూడా సునీల్ నాయక్ ఉన్నారు. సునీల్ నాయక్ బీహార్ కేడర్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి. ఇతను వైసీపీకి సంబంధించి వైసీపీ గతంలో ఏదైతే 2021లో మార్చిలో రఘురామకృష్ణరాజుని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. సంబంధించి ఇక్కడ ఆయన నర్సాపూర్కి సంబంధించినటువంటి ఈ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయనైతే మాత్రం నర్సాపురంకి సంబంధించిన ఎంపీగా ఉన్నప్పటికీ ఆయనైతే వివిధ కేసుల మీద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి అయితే తరలించినటువంటి సందర్భంలో అప్పట్లో ఏసీబీకి సంబంధించినటువంటి డిఐజీగా ఉన్నటువంటి సునీల్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన పలుమార్లు కూడా అదే రోజు సిఐడి ఆఫీసులోకి వెళ్ళటం జరిగింది. అంటే యాక్చువల్గా రఘురామకృష్ణరాజు చెప్పేది ఏంటంటే ఆ రోజు నైట్ అయితే సిఐడి ఆఫీసులో తను ఉంచారు, తన మీద ఇది కస్టోడియల్ టార్చరీ చేశారు, తనని చంపేందుకు కూడా ప్రయత్నించారు, హత్యాయత్నం జరిగిందని చెబుతున్నారు. ఆ హత్యాయత్నంలో ఇప్పుడు సునీల్ నాయక్ ఎవరైతే అప్పట్లో డిఐజీగా పనిచేసినటువంటి సునీల్ నాయక్ ఉన్నారో ఆయన కూడా దీంట్లో భాగస్వామి అని చెప్పిన మీదట ఆయనైతే మాత్రం పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు అయితే మాత్రం బీహార్కి వెళ్ళారు. బీహార్కి వెళ్ళినటువంటి సందర్భంలో పీటీ వారెంట్ అక్కడైతే మాత్రం రాకపోవడంతో తిరిగి ఏపీ పోలీసులు అయితే తిరిగి రావడం జరిగింది. వచ్చేసిన తర్వాత సునీల్ నాయక్కే హైకోర్టును ఆశ్రయించారు. తనకి ఏదైతే ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన కేసుకి సంబంధించి తనకి బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆదేశించిన మీదట హైకోర్టే కండిషన్ చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ముందు మీరు అక్కడ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణకు హాజరు కావాలి, 5 రోజుల పాటు విచారణకు హాజరు కావాలి అని చెప్పిన మీదట తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనైతే ఏదైతే హైకోర్టు ఆదేశాల ప్రకారం అయితే ప్రజెంట్ ఆయన ఇక్కడ ఈ సిసిఎస్కి సంబంధించి సిసిఎస్ కార్యాలయంలో అయితే విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం సిఐడికి సంబంధించిన అధికారులు అదేవిధంగా కూడా ఐపీఎస్ దామోదర్ కూడా ఆయన విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఆ రోజు దాడి జరిగిందా లేదా, దాడి జరగడానికి కారణం ఏంటి, దాడి వెనక ఉద్దేశం ఏమైనా ఉన్నదా, మీరు అన్నిసార్లు ఆఫీసులోకి వెళ్ళటానికి పదే ఆఫీసులోకి వెళ్ళడానికి కారణం ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రెండో రోజు, ఇంకా 3 రోజుల పాటు అంటే 9వ తేదీ వరకు కూడా ఈ విచారణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఆయన చెప్పేటువంటి ఆన్సర్స్ని బట్టి అక్కడ జరిగినటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.